డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో బొలిగన్ సల్మాన్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి, నిహాల్ గారు. సార్ ఇప్పుడు ఈరోజు మార్కెట్ వచ్చేసి కొంచెం పాజిటివ్గా ఉంది, మొత్తం పాజిటివ్గా ఉంది. అండ్ లాస్ట్ మొత్తం ఒక 3-4 డేస్ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ మొత్తం నెగిటివ్ సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారా కాదంటారా? ఇప్పుడు చూడండి నిహాల్ గారు, ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అంటేనే వాలటిలిటీ. ఎప్పుడు పెరగటం ఉండదు, ఎప్పుడు తగ్గటం ఉండదు. కానీ దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా క్యాపిటల్ మార్కెట్స్ ముందుకు వెళ్తాయి. యుద్ధం వల్ల, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల మార్కెట్స్, సెన్సెక్స్, నిఫ్టీ అరౌండ్ 15% డౌన్ అయినాయి. ఓకే, గత కొంతకాలం 1 మంత్ నుంచి. సో ఇది నేనేమంటానంటే, ఇది మీకు ఆపర్చునిటీ, బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ మీకు. అయితే ప్రజలకు ఒక అపోహ ఏమిటంటే, పెట్టిన తర్వాత ఇంకా డౌన్ అవుద్దేమో. అపోహ కావచ్చు, నిజం కూడా కావచ్చు, ఇంకా డౌన్ అవుతుంది. అందుకే ఏం చేయమంటున్నామంటే, మీ దగ్గర ఉన్న డబ్బుని దఫాలుగా ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర 1,00,000 ఉంటే ఒక 30,000 ఇప్పుడు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, అంటే యుద్ధం కొనసాగుతున్నంత కాలం సిస్టమేటిక్ వేలో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, లేదంటే ఎస్ఐపిలు కంటిన్యూ చేయండి. ఎందుకు అంటే, బిగ్గెస్ట్ రిస్క్ ఏమిటంటే, క్యాపిటల్ మార్కెట్స్ దూరంగా ఉండటం బిగ్గెస్ట్ రిస్క్. క్యాపిటల్ మార్కెట్స్లో ఉండటం కాదు, క్యాపిటల్ మార్కెట్స్ నుంచి దూరంగా ఉండటం బిగ్గెస్ట్ రిస్క్. ఎందుకు బిగ్గెస్ట్ రిస్క్ అంటే, గత 20 ఏళ్ళు నిఫ్టీ చరిత్ర చూస్తే ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. 20 సంవత్సరాల్లో ఎన్ని డౌన్స్ అయితే కూడా 13% సిఏజిఆర్ ఇచ్చింది నిఫ్టీ, 13%. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఎవరైతే 20 సంవత్సరాలు అన్ని రోజులు ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి 13% వచ్చింది. బెస్ట్ 22 డేస్, అంటే ఈ 20 సంవత్సరాల్లో 22 డేస్ బాగా ర్యాలీ ఇచ్చినాయి మార్కెట్స్. అవి మిస్ అయితే వాళ్ళకు వచ్చింది 7%. అంటే ఎఫ్డి రేట్నే వచ్చింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఎవ్వరు కూడా మార్కెట్ని టైం చేయలేరు. ఎప్పుడు ఎంత డౌన్ అవుద్ది, ఎంత అప్ అవుద్ది అన్నది ఎవరు టైం చేయలేరు. అంటే బెస్ట్ 20 డేస్ ఎప్పుడు వస్తాయన్నది ఎవరికి తెలియదు. కాబట్టి ఇన్వెస్ట్ చేసి మీరు దీర్ఘకాలం వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ అంటారా? ఇప్పుడు 100కి 100% కరెక్ట్. ఓకే, అయితే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే ఎస్ఐపి అయితే కంటిన్యూ చేయాలి. ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అన్ని షేర్స్ డిస్కౌంట్ అయి ఉన్నాయి. నిఫ్టీ 500లో చాలా స్టాక్స్ 50% డౌన్ అయి ఉన్నాయి. ఓకేనా? నిఫ్టీ 100, నిఫ్టీ 250లో కూడా చాలా స్టాక్స్ డౌన్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు మనం ఏం చెప్తున్నామంటే, మార్కెట్ని టైం చేయలేం మనం. ఇప్పుడు చూడండి, నేను 14 ఫిబ్రవరి 2020 నిఫ్టీ 12,400 ఉంది, 12,400 ఓకే, హైలో ఉంది. అప్పుడు ఎవరైతే హైలో ఇన్వెస్ట్ చేశారో ఈరోజు 2026, అంటే కరెక్ట్గా సుమారుగా 6 సంవత్సరాలు అనుకోండి. 12,400 ఈరోజు ఎంత ఉంది? 23,000. అంటే అంత హైలో ఇన్వెస్ట్ చేస్తే ఈ యుద్ధం వల్ల మార్కెట్ ఇంత డౌన్ అయితే కూడా 6 సంవత్సరాల్లో డబ్బు డబల్ అయింది. కేవలం నిఫ్టీలో కళ్ళు మూసుకొని నిఫ్టీ 50లో పెడితే 12,400 ఈరోజు 23,000 సుమారుగా, అంటే 1,000 అటు ఇటుగా డబల్ అయింది 6 సంవత్సరాల్లో. యుద్ధం వల్ల మార్కెట్ 15%, నిఫ్టీ 15% డౌన్ అయితే కూడా డబ్బు డబల్ అయింది. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 24 జూలై 2020, అంటే కోవిడ్ వల్ల లాక్డౌన్ విధించారు. ఇందాక ఏమన్నా 12,400 ఉన్న నిఫ్టీ 7,700కి వచ్చింది. అంత హైలో పెట్టినా 6 సంవత్సరాల్లో డబ్బు డబల్ అయింది. సరే, ఫిబ్రవరిలో వాళ్ళు హైలో పెట్టారు, వాళ్ళు వదిలేసేయండి.
పెట్టిన తర్వాత డౌన్ అయింది. అంటే 24 సెప్టెంబర్ 2020 నిఫ్టీ వచ్చి 7,700, అంటే సుమారుగా 40% డౌన్ అయింది. ఆ డౌన్లో ఎవరైతే పెట్టారో 7,700 అండి, ఈరోజు 23,000, అంటే 3 టైమ్స్. డౌన్లో పెడితే మీకు డబ్బు ఈ రోజుకి యుద్ధం వల్ల డౌన్ అయినా కానీ మీకు 3 రెట్లు పెరిగింది. 10 లక్షలు పెడితే 30 లక్షలు 6 సంవత్సరాలు నిఫ్టీలోనే, నేను ఇంకా వేరే ఎక్కడ చెప్పట్లేదు. అంటే మీరు డౌన్ని పట్టుకోగలిగితే డబ్బు 3 రెట్లయింది. డౌన్లు మీరు పట్టుకోలేకపోయారు, హైలో పెట్టారు, అయినా 2 రెట్లయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే హైలో పెట్టారా లోలో పెట్టారా కాదు, ఎంత సమయం మీరు మార్కెట్లో ఉన్నారు. హైలో పెట్టిన వ్యక్తి 6 సంవత్సరాలు ఉంటే డబ్బు డబుల్ అయింది కేవలం నిఫ్టీలో. లోలో పెట్టిన వ్యక్తి కోవిడ్ వల్ల 6 సంవత్సరాలు ఉంటే 3 రెట్లయింది. అంటే 7,700 నిఫ్టీ, ఈరోజు 23,000. సో మనం ఏమంటున్నామంటే మీరు తరవ నాలెడ్జి, తరవ సమయం కేటాయించలేకపోతే స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు. ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, ఈటీఎఫ్ల ద్వారా, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా, లేదా స్టాక్సే కావాలంటే మేనేజ్డ్ పోర్ట్ఫోలియో. మీరు కేవలం స్టాక్సే కావాలంటే మేనేజ్డ్ పోర్ట్ఫోలియోకి వెళ్ళండి. మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 13 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, 13. ఇప్పుడు మనం మల్టీ బ్యాగర్స్ అంటే వేటిని అంటామంటే స్టాక్స్ని 5 టైమ్స్, 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ అయితే మల్టీ బ్యాగర్స్ అంటాం. కొన్న తర్వాత 20 రెట్లు పెరిగితే. 13 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 100 టైమ్స్ పెరిగినాయి. అంటే ఎన్ఏవి 1000 కంటే ఎక్కువ ఉన్నాయి. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. ఎన్ఏవి 1000 కంటే ఎక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏమిటి అని కొడితే 13 స్కీమ్స్. అంటే 13 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ మల్టీ బ్యాగర్స్, 100 బ్యాగర్స్ అయింది. అంటే హిస్టారికల్గా ప్రూవ్ అయింది మీకు. అంటే ఇక్కడ మనం ప్రజలకి ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే ఇప్పుడు 15% డౌన్ అయింది మార్కెట్, మీకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మార్కెట్స్ దీర్ఘకాలంలో ఎప్పుడు ముందుకెళ్తాయి. షార్ట్ పీరియడ్లో మార్కెట్స్ సహజ స్వభావం ఏంటంటే యుద్ధం వచ్చినా కరెక్షన్ అవుతుంది, మాన్సూన్స్ సరిగా లేకపోయినా కరెక్షన్ అవుతుంది, క్రూడ్ ఆయిల్స్ పెరగటం వల్ల కరెక్షన్ అవుతుంది, తర్వాత ఇన్స్టెబిలిటీ గవర్నమెంట్స్ ఉన్న కరెక్షన్ అవుతాయి, స్కామ్స్ ఉన్న కరెక్షన్ అవుతాయి. ఇవి సహజ స్వభావం. రిస్క్ కూడా అలాగే ఉండేదని రిస్క్ ఉంటుంది. ఖచ్చితంగా రిస్క్ని అర్థం చేసుకున్న వాళ్ళే క్యాపిటల్ మార్కెట్స్లోకి రండి. ఎఫ్డి లాగా ప్రతి సంవత్సరం పెరగదు. మనం మార్కెట్స్ అనేది నిఫ్టీని, సెన్సెక్స్ని, నిఫ్టీ 100ని, నిఫ్టీ 250ని, నిఫ్టీ 500ని ఎందులో పెట్టినా, లేదంటే బిఎస్సి, ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, నాట్ సెక్టార్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఓకేనా. డైరెక్ట్ స్టాక్స్ కాకుండా, డైరెక్ట్ స్టాక్స్ కొన్ని జీరో కూడా అయిపోతాయి. పోర్ట్ఫోలియో అంటే బంచ్ ఆఫ్ స్టాక్స్ని మనం పెట్టి వెయిట్ చేస్తే ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ. సిప్పులు కంటిన్యూ చేయండి. లంసమ్ ఉంటే స్టాగర్డ్ వేలో పెట్టండి. ఒక 6 మంత్స్, ఒక 9 మంత్స్ ఎస్టీపీ పద్ధతిలో. ఇది మీరు నమ్మండి, నమ్మకపోండి. మీరు ఒక్కసారి మళ్ళీ ఎఫ్ఐఐలు మళ్ళీ తిరిగి మన వైపు వస్తే మార్కెట్స్ దూసుకుని వెళ్తాయి. ఎఫ్ఐఎల్ రాకపోయినా ఇంతకుముందులాగా ఎఫ్ఐఎల్ మీద ఆధారపడే స్థితిలో మన మార్కెట్స్ లేవు. రూపాయి విలువ బలహీన పడినా కూడా, అంటే క్యాట్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల క్యాట్ డెఫిషియన్సీ కావచ్చు, క్యాపిటల్ బయటికి వెళ్ళటం వల్ల, క్యాపిటల్ అకౌంట్ అంటే ఎఫ్ఐఎల్ బయటికి వెళ్ళటం వల్ల కావచ్చు, పడినా కానీ మళ్ళీ యుద్ధం ఆగిపోయిన తర్వాత మార్కెట్స్ ముందుకెళ్తే ఎప్పుడు వాలటిలిటీ ఉంటుంది. దీర్ఘకాలం ఉంటే మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఇన్వెస్టర్స్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్ గారు.